రాజ మార్తాండ కర్ణాటాంధ్ర ఉత్కళ విజిగీష మనీష మూరు రాయల గంట ఆంధ్ర భోజ హజారా రామ హంపి విరూపాక్ష చరణ చారణ చక్రవర్తి దిగంత కీర్తి కవిరాజ కల్పక ఆశ్రిత పారిజాత రాజ కవీంద్ర నరసింహ కృష్ణరాయ రాజేంద్ర బహుపరా బహుపరా బహుపరా. అదుగదుగో శ్రీకృష్ణదేవరాయల ప్రభువుల వారు వేంచేస్తున్నారు. విజయనగర సామ్రాజ్య చక్రవర్తులు, సమరాంగణ సాహితీ సార్వభౌములు శ్రీ 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 శ్రీకృష్ణదేవరాయల ప్రభువుల వారికి ప్రణామములు. స్వాగతం సుస్వాగతం. ఓ తెనాలి రామకృష్ణ కవీంద్రుల వందనం అభివందనం. మీరు కుశలమేనా? ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలించే తమరి పాలనలో మేము నిత్యము కుశలమే ప్రభు. చాలా సంతోషం. ఈ మధ్య రాజకీయ కార్యకలాపాల వల్ల తీరిక దొరుకుటలేదు కవీంద్ర. ఇన్నాళ్లకు కాస్త సమయం చిక్కింది. కాస్త విశ్రాంతి కోసం ఇక్కడికి రావాల్సి వచ్చింది. అందుకే మీకు కబురు పెట్టవలసి వచ్చింది. ధన్యుడిని ప్రభు, ధన్యుడిని. తమరు ఏమీ అనుకోనంటే ఒక చిన్న విషయం అడగవచ్చున ప్రభు? అడగండి తెనాలి రామకృష్ణ కవి, సందేహం ఎందులకు? తేజో విరాజితమైన తమరి ముఖబింబము ఈ మధ్యన ఎందుకో విచారవదనంతో కల తప్పినట్లుగా కనిపిస్తున్నది మహారాజా. కారణం తెలుసుకోవచ్చునా? మాకు ప్రియమైన ఆప్తులు మీరు. ఆ కారణము మీకు కాక ఎవరితో చెప్పుకోగలం? తప్పకుండా చెప్తాను. మా ప్రియమిత్రుడు, మా సామంతరాజు హర్షవర్ధనుడు మీకు తెలుసు. దాయాదుల కుట్ర వల్ల సర్వస్వము కోల్పోయి రాజ్య భ్రష్టుడై భార్యా బిడ్డలతో పాటు కారణముల్లో తలదాచుకుంటున్నట్లుగా తెలిసి వచ్చింది. మా ప్రాణమిత్రుడై ఉండి కూడా అతన్ని రక్షించుకోలేకపోతున్నామనే బాధ ఎక్కువ అవుతున్నది కవీంద్ర. పోనీ తగిన సైనిక చర్య చేపట్టి అతన్ని కాపాడుకుందామంటే అతని ప్రాణములకు ఎక్కడ ముప్పు వస్తుందోనని ఆందోళనగా ఉన్నది. రామకృష్ణ, ఇదే మా మనోవ్యధకు కారణం. చింతించకండి మహారాజా. అత్యంత శక్తి సంపన్నులైన తమరు కూడా తమ మిత్రుని కాపాడుకోలేకపోవడము కేవలము విధివైపరీత్యము. అలనాడు పాండవులంతటి మహాశక్తి స్వరూపులు కూడా తమ రాజ్య సర్వస్వము కోల్పోయి అడవుల పాలయ్యారు కదా స్వామి. విరాటరాజు పంచన చేరి కాలము గడిపారు. ఇది కూడా అంతే ప్రభు. రంజన చెడి పాండవులరి భంజనులై విరటు కొల్వు పాలైరకట సంజయ విధినే మల్దును కుంజరయూథంబు దోమకుతుకదొచ్చెన్. కావున చింతించకండి మహారాజా. తగిన సమయం కలిసి వచ్చినప్పుడు తమరి సహాయంతో ఆ హర్షవర్ధనుడు తప్పక క్షేమంగా తమరి సన్నిధిని చేరుకోగలరు. మీ మాటే నిజం కావాలి రామకృష్ణ కవి. హస్తదిగ్గజాల్లో మీరు మాకు ప్రత్యేకించి మాకు ఆప్తులు, సన్నిహితులు. మీ సాన్నిహిత్యం మాకు ఎప్పుడూ మరింత ఉత్తేజాన్నిస్తుంది. అలసి సొలసిన మా మనసుకు మరింత సేద తీరుస్తుంది. అందుకోసమే మిమ్మల్ని ఈ సాయంత్రం వేళ ఈ ముగ్ధ మనోహరమైన తుంగభద్రా నదీ తీరానికి ఆహ్వానించాం. ధన్యుణ్ణి మహారాజా, ధన్యుణ్ణి. నిరంతర రాజకీయ ఎత్తుగడలతో, రణతంత్ర భేరి నినాదాలతో, అరివీర భయంకర యుద్ధ పోరాటాలతో మునిగి తేలుతున్న తమరికి రవంత విశ్రాంతి కోసము అత్యంత మనోహరమైన ప్రకృతికి ఆటపాటైన ఈ నదీ తీరానికి రావడము అత్యంత ఆవశ్యకమే ప్రభు. అవును కవీంద్ర, బాగా చెప్పారు. అన్నట్లు మేము ఇక్కడికి వస్తుండగా మా మదిలో ఒక అందమైన ఊహ మెదిలింది. అదే బలరాముడు సీత చూసి పక్కున నగియన్.
ఈ సమస్యను పూరించమని మా మనవి. రామకృష్ణ కవి మరొక్క మారు. బలరాముడు సీతను చూసి పక్కున నగియన్. ఆహా, బలరాముడు సీతను చూసి ఫక్కున నవ్వెనా? ప్రభువుల వారు త్రేతాయుగానికి ద్వాపర యుగానికి ముడిపెట్టినారే. అయినా నా ప్రయత్నం చేస్తాను. నలు పాయసమానిన కలుగుదురే పిల్లలంచు క్ష్మాసుత నవ్వల్ పొలమున దొరికెదరని ధీబలరాముడు సీత జూచి పక్కున నగియం. భళా రామకృష్ణ కవి, మీ బుద్ధి కుశలత అమోఘం అమోఘం. చాలా చక్కగా సమస్యను విప్పినారు. అన్నట్లు రామకృష్ణ, క్రితం నెలలో జరిగిన మన భువన విజయం సభలో మన దూర్జటి మహాకవి ఒక కొత్త కృతిని వినిపించినారు, గుర్తున్నదా? నిరంతరం మా మదిలో అదే కవిత మమ్మల్ని సదా ఆనందపరుస్తున్నది. ఆ ప్రభు, అదే మన కోయవాడైన తిన్నడు శివభక్తుడైన ఘట్టము, అంతేనా ప్రభు? అవును రామకృష్ణ. కారడవిలో ఏ దిక్కు లేకుండా పడి ఉన్న శివలింగాన్ని తిన్నడు తన పల్లెకు రమ్మని ప్రార్థించిన తీరు మాకు బాగా ఆకట్టుకున్నది. ఎంత రసాత్మకంగా ఉంది కదా ఆ రసజ్ఞత, ఆ అక్షరబిగి, ఆ పదాల అల్లిక. ఆహా, స్తుతమతి అయిన ఆంధ్ర కవి ధూర్జటి పల్కులకేలగల్గెను అతులిత మాధురీ మహిమ. తెలిసెన్ భువనైక మోహనోద్ధత సుకుమార వార వనితా జనతా ఘనతాపహార సంతత మధురాధరోదిత సుధార సధారణ గ్రోలుటల్జునీ. భళా రామకృష్ణ కవి, భళా. ధూర్జటి కవీంద్రుల రసికతను నొప్పించకుండానే మెప్పించారు. అదే చురుకు చూపుల గాలిన కొరత నురుగు, నురుకు చూపుల పుట్టించు నెరకువారి. ఆహా ఆహా, ఎంత రసాత్మకంగా ఉంది కదా ఆ రసజ్ఞత, ఆ అక్షరబిగి, ఆ అల్లిక. తోకకు మేక తోక మేకకు తోక మేక తోక మేక మేక తోక మేక తోకకు మేక తోక మేకకు తోక మేక తోక మేక మేక తోక మేక తోకకు మేక తోక మేకకు తోక మేక తోక మేక మేక తోక మేక తోక తోక మేక మేక తోక మేక మేక తోక తోక మేక మేక తోక మేక మేక తోక తోక మేక మేక తోక మేక మేక తోక తోక మేక మేక తోక మేక. మహారాజా, ఈ మధ్య నేనొక కవిత ఖండికను తమరి యశోభూషణాలపై కొత్తగా రాశాను. చంద్రునికో నూలు పోగుల సమర్పణ. నరసింహ కృష్ణరాయల కరమరుదగు కీర్తి వెలయు కరిభిత్ గిరిభిత్ కరి కరిభిత్ గిరి గిరిభిత్ కరిభిత్ గిరిభిత్ తురంగ కమనీయం వై. చాలా సంతోషంగా ఉన్నది రామకృష్ణ కవి. ఈ పద్యమాలను తప్పక మేము స్వీకరిస్తున్నాం. తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాలు నిలబెట్టి తెలుగు పదజాల మాధుర్యాన్ని ప్రపంచానికి అందించడానికి మా సాయశక్తులా కృషి చేస్తున్నాం. అందుకు అపర సరస్వతీ పుత్రులైన మీ అందరితో భువన విజయాన్ని ఏర్పాటు చేశాం.
తెలుగు భాష ఔన్నత్యం దేశ భాషలందు అగ్రగామిగా నిలబెట్టడానికి అనేక శిలాశాసనాలు కూడా చేయిస్తున్నాం. రామకృష్ణ భవిష్యత్తులో కూడా అంటే రాబోయే కాలంలో తెలుగు భాషను, తెలుగు జాతిని, తెలుగు పలుకుబడిని అన్ని తరాలకు అందించేందుకు మేము చేస్తున్న ఈ సాహితీ యజ్ఞానికి ఎంతో మంది భవిష్యత్తు వారసులు అవసరం. ఏమంటారు కవీంద్ర? అవును ప్రభు, తమరు ఈనాడు చేస్తున్న ఈ సాహితీ యజ్ఞానికి రాబోయే తరాల్లో ఎంతో మంది ప్రభువులు, కవులు, రచయితలు, సామాన్యులు కూడా వివిధ రంగాల ద్వారా వివిధ పద్ధతుల్లో తెలుగు భాషను బ్రతికించడమే కాదు, ప్రపంచ భాషల్లో తెలుగు భాషను అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తారు. అదుగో మహారాజా, శ్రీ కాళికామాత వరప్రసాదితమైన నా దివ్య దృష్టికి ఆంధ్రదేశంలో మంచి మనసులు అనే చలనచిత్రంలో అమరగాయకులు ఘంటసాల తమరిని కీర్తిస్తూ పాడిన పాట నాకు ఇప్పుడే వినిపిస్తున్నది మహారాజా. అహో ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజా, ఈ శిథిలాలలో చిరంజీవి వైనావయా, శిలలపై శిల్పాలు చెక్కినారు, శిలలపై శిల్పాలు చెక్కినారు, మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు, శిలలపై శిల్పాలు చెక్కినారు. కనుచూపు కరువైన వారికైనా, కనుచూపు కరువైన వారికైనా కనిపిల్చి కనువిందు కలిగించు రీతిగా శిలలపై శిల్పాలు చెక్కినారు.